విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో రిపబ్లిక్ డే వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాల వద్ద అధికారులు మరియు ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాజ్యాంగ స్ఫూర్తిని చాటి చెప్పారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో చీపురుపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఝాన్సీ రాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గాంధీజీ గారు అలాగే అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాల అలంకరణ చేయడం జరుగుతుంది. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుప్రజోత్స్నా శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదం వరదం మాతరం వందే మాతరం. ఓకే, సెల్యూట్. भारत माता की भारत माता की महात्मा गांधी की जवाहरलाल नेहरू को అందరూ కూడా సెల్యూట్ చేయండి. పొజిషన్ లో ఉండండి. तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जागे तव जय दाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. 7వ గణతంత్ర దినోత్సవానికి చేసిన పెద్దలకు అలాగే తోటి ఉద్యోగులకు చిన్నారులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు. ముఖ్యంగా మనము 1947 మనకి స్వతంత్రం వచ్చింది. కానీ అన్ని దేశాలకి ఒక రాజ్యాంగం ఉన్నట్టుగానే మనకి ఒక రాజ్యాంగం అవసరం పడింది. రాజ్యాంగం అంటే ఏమీ కాదు, మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అనే విషయమై మనం రాసుకున్నది ఈ రాజ్యాంగం. అది మనకి రాజ్యాంగం జనవరి 24 నాడు రాజ్యాంగాన్ని రూపొందించి ఆవిష్కరించబడింది. ఇప్పటికి 77 సంవత్సరాలు అయ్యింది. ఆ రాజ్యాంగం రాసుకోవడం అనేది ప్రతి దేశంలాగా మన దేశానికి కూడా ఎంత అవసరమో మనకి ఇంచుమించు 356 వరకు కూడా పైగా మన రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ సబ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో మన రాజ్యాంగం లిఖిత రాజ్యాంగము, నెక్స్ట్ అదృఢ రాజ్యాంగము. అంటే ఇప్పుడు అమెరికా రాజ్యాంగం ఉందంటే దాని